హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఐషు వ్లాగ్స్. ఫ్రెండ్స్ అందరూ కూడా ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి, పర్లేదు. ఈరోజు అయితే కొద్దిగా క్యూర్ అయిందనమాట హెల్త్ అయితే. ఇది వచ్చేసి ఇంకా ట్యూస్డే వీడియో అండి. ట్యూస్డే వీడియో అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట. ఇంకా ట్యూస్డే ఈవినింగ్ అనమాట. సో ఇంకా బాబు అయితే స్కూల్ నుంచి వచ్చేస్తారు కదా, తినడానికి ఇంకా ఖచ్చితంగా ఏదో ఒకటి కావాలి కదా అండి. ఇంకా మా హస్బెండ్ కూడా ఈరోజు తొందరగా అయితే వచ్చేస్తాననేసి అయితే చెప్పారనమాట. ఇంకా అందుకోసమే ఇక్కడైతే నేను వాళ్ళ కోసమైతే ఇంకా ఆమ్లెట్స్ అయితే వేస్తూ ఉన్నానండి. సో ఇంతకుముందు వీడియోలో చూపించాను కదా, సో ఎగ్ దోస్ కోసం అయితే ఎగ్స్ చాలా తీసుకొచ్చేసారని ఇంకా ఇక్కడైతే ఇంకా ఆల్రెడీ బాయిల్ చేసేసి మా ఆఫ్టర్నూన్ బాయిల్ చేసేసి ఇంకా బాబు స్నాక్స్కి అయితే పంపించాను. కానీ వచ్చిన తర్వాత కూడా ఏదో ఒకటి ఖచ్చితంగా తింటారు కదండి పిల్లలు. సో అందుకోసమైతే ఇంకా ఇక్కడైతే ఇంకా ఆమ్లెట్ అయితే వేస్తూ ఉన్నాను అనమాట. సో చూస్తారు కదా, ఆమ్లెట్ అయితే చాలా బాగా వచ్చిందనమాట. అండ్ టేస్ట్ పర్లేదండి, చాలా బాగుంది. ఇక్కడైతే ఆమ్లెట్ అయితే వేస్తూ ఉన్నాను. ఇంకా మా బాబుని ఆల్రెడీ తీసుకొని వచ్చేసాను అనమాట. ఇంకా మా హస్బెండ్ అయితే వస్తూ ఉన్నాను అన్నారనమాట. ఇంక తను వచ్చేపాటికి ఇంకా వేసేసి అయితే పెట్టేద్దాం అనేసి అయితే ఇంకా నేనైతే వేస్తూ ఉన్నానండి. ఖచ్చితంగా ఏదో ఒకటి ఖచ్చితంగా ఉండాల్సిందేనండి తినడానికి అయితే. ఈవినింగ్ టైంలో ఖచ్చితంగా ఏదో ఒకటి మా బాబుకి ఇంకా మా హస్బెండ్కి కూడా అంతే అనమాట, ఉండాల్సిందే. నేను ఏది చేయకపోయినా సరే అనమాట, ఇంకా బయట నుంచి కూడా తెచ్చేసుకొని తింటూ ఉంటారనమాట. అలా ఒక్కోసారి అలా చేస్తారనమాట. సో అందుకోసం ఇంకా బయట ఎందుకు వేస్ట్ అనవసరంగా ఇంకా అమౌంట్ ఎక్కువ అవుద్ది. అమౌంట్ పెట్టినా కూడా మనకు సాటిస్ఫాక్షన్ ఉండదన్నమాట తిన్నట్టు. సో అందుకోసం ఇంకా ఇంట్లోనే చేయడానికైతే ఇంకా నేనైతే సాధ్యమైనంత వరకు ట్రై చేస్తాను అనమాట. ఇంక ఇక్కడైతే అంటే ఇంకా బాబుకి ఒకటి, ఇంకా మా హస్బెండ్కి ఒకటి, నాకు ఒకటి, 3 అలా వేద్దాము పెద్దగా ఆమ్లెట్ అనేసి అయితే ఇంకా అనుకున్నాను అనమాట. ఇంక 1 అయితే వేసేసాను. ఇంకా మా హస్బెండ్కి బాబుకి నాకు ముగ్గురమే కదా ఉండేది, 3 ఆమ్లెట్స్ అయితే వేసేద్దాం అనేసి అయితే అనుకున్నాను అనమాట. కానీ ఫైనల్లీ ఎందుకు వేస్తూ నాకు తినాలనిపించలేదనమాట. ఎందుకంటే ఒక్కోసారి నాకు ఆ స్మెల్, అంటే ఎగ్ స్మెల్ ఒక్కోసారి పడదనమాట. నేను చేసేటప్పుడు నేనే స్మెల్ అంతా చూసి తినాలంటే ఒక్కోసారి అలా అనిపిస్తుంది, ఒక్కసారి పర్లేదు, బాగానే తింటాను అనమాట. ఇంకా ఇక్కడైతే ఇంకా మా హస్బెండ్ కొంచెం సాల్ట్ అండ్ కారం కొద్దిగా ఎక్కువ ఉండాలన్నమాట. ఇంకా బాబు కారం ఎక్కువ అంటే తిన్నాడు కాబట్టి తనకు కొంచెం తక్కువగా ఫస్టే వేసేసాను అనమాట. ఇంక తర్వాత మా హస్బెండ్కి కొంచెం స్పైసీగా ఉండాలంటారనమాట. ఏదైనా సరే కూర కానీ ఏదైనా సరే అనమాట, కారం ఎక్కువగా ఉండాలి. ఇంకా అందుకోసమే తనకైతే ఇంకా వేసేసాను అనమాట. ఇక్కడైతే ఇంకా ఇచ్చేసాను ఆల్రెడీ. వాళ్ళకు చూస్తారు కదా, మా బాబు అయితే టీవీ చూసుకుంటున్నాడు. మా హస్బెండ్ అయితే ఇక్కడ డ్యూటీ నుంచి రాగానే అండి ఫుల్ బిజీ అయిపోయాడు అనమాట. అంటే ఏదో వర్క్ అయితే చాలా ఉంది అనేసి అయితే ఇంకా ఫుల్ బిజీగా అయిపోయారు. ఇంకా తినుకుంటూ రాసుకుంటూ ఉన్నాడనమాట. ఏదో అటెండెన్స్ ఏదో రికార్డ్స్ అది రాసుకుంటూ ఉన్నాడనమాట. ఇంకా బాబు అయితే ఇంకా డిస్టర్బ్ చేస్తాడనేసి అయితే ఇంకా మొబైల్ కావాలనేసి అయితే ఇంకా అంటే మారం చేస్తాడు కాబట్టి తనకి టీవీ అయితే పెట్టించాను. ఇంకా ఇక్కడ వాళ్ళ ప్రేమ చూడండి, తినిపించుకుంటూ ఉన్నాడనమాట. మా బాబు అయితే ఇంక మా హస్బెండ్కి తినిపిస్తూ ఉన్నాడనమాట. ఇక్కడైతే ఇంకా నేనైతే ఇంకా ఫ్రిడ్జ్ క్లీన్ చేద్దాం అనేసి అయితే ఇంకా స్టార్ట్ అయ్యానండి. చాలా రోజులైందనమాట, మీతో కూడా షేర్ చేసుకోలేదు ఫ్రిడ్జ్ క్లీనింగ్ అనమాట. అంటే ఈ మధ్యలో చేయలేదులేండి. ఇంకా ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ కదా, ఈ ఖచ్చితంగా జ్యూసు, ఐస్ క్రీమ్స్ అన్నీ కూడా ఎప్పుడు తెస్తూనే ఉంటారనమాట. మా ఇంట్లో రెస్ట్ ఉండదు. ఇంకా సమ్మర్ అంటేనే ఫ్రిడ్జ్లో మొత్తం ఉంటాయి. ఇంకా అవి ఖాళీ అయ్యేలోపు ఇంకా తెస్తూనే ఉంటారు. ఇంక ఈ మధ్యలో పట్టించుకోలేదండి నేను కూడా అంటే ఫ్రిడ్జ్ క్లీనింగ్. ఇంక ఈరోజైతే ఇంకా ఫ్రిడ్జ్లో మొత్తం అంతా కూడా పింక్ కలర్ చేసాడనమాట మా బాబు. చూసారు కదా అక్కడ కింద, అంటే కనపడుతుంది కొద్దిగా మీకు. సో అంతా కూడా జ్యూస్ అంతా కూడా చల్లేసాడనమాట ఫ్రిడ్జ్లో మా బాబు. అసలు ఏమైనా పెడుతుంటే అలాగే అతుక్కుంటుందన్నమాట. చూస్తారు కదా ఇక్కడ అంతా కూడా అంతా చల్లేసాడనమాట. ఇంకా అందుకే నేను ఇంక ఫైనల్ ఈరోజు క్లీన్ చేసేద్దాం అనేసి అయితే ఇంకా ఫిక్స్ అయిపోయాను. ఇంకా ఫ్రిడ్జ్లో కూడా ఎక్కువగా ఏమీ లేవు కాబట్టి ఇంకా ఎలాగో టైం దొరికింది అనేసి అయితే ఇంకా క్లీన్ చేయడానికైతే ఇంకా స్టార్ట్ అయ్యాను అనమాట. ఇక్కడైతే అన్నీ కూడా వెజిటేబుల్స్ అన్నీ కూడా మార్నింగ్ తీసుకొచ్చినప్పుడు నేనైతే సర్దుకోలేదు, అదే ఒకేసారి క్లీన్ చేసేసి ఇంకా సర్దుకుందాం అనేసి అయితే ఇంకా నేను అలాగా పెట్టేసాను అనమాట. సో ఇక్కడ ఏం జరిగిందంటే నేను వీడియో ఆన్ చేసి అయితే వెళ్ళేసాను కదా, ఇక్కడ కర్టెన్స్ అయితే వేసాను అనమాట. నేను అక్కడ పెట్టానండి వీడియో షూట్ ఆన్ చేసేసి పెట్టేశాను. ఆ కర్టెన్ అయితే వీడియో కెమెరా ముందుకైతే వచ్చేసింది అనమాట. కొంచెం క్లారిటీ మిస్ అయింది అక్కడ. ఇక్కడైతే ఇంకా మొత్తం అంతా కూడా నేను క్లీన్ చేస్తూ ఉన్నానండి. ఇంకా గ్లాసెస్ అన్నీ కూడా తీసేసాను, అన్నీ కూడా ఇంకా సోప్తో కడిగేయాలన్నమాట. ఇక్కడ కూడా ఇంకా అసలు అంటే చాలా రోజులు అయిందనమాట జ్యూస్ చల్లేసి. నేను చూసుకోవట్లేదు, ఒక 3-4 days 5 అలా అయ్యిందనమాట, చూసుకోలేదు. పెడుతూ ఉంటే ఏమైనా పెట్టి ఇలా తీసుకుంటుంటే అతుక్కుంటూ ఉందనమాట. ఏంది గమ్ము అతుక్కుంది అని అప్పుడు మొత్తం అన్నీ తీసి చూస్తే మా బాబు చేసిన పని ఇది అనమాట.
ఇంకా అందుకోసమే ఇంకా అది కొంచెం అంటే ఆరిపోయినట్టుంటే ఇంక వెళ్ళట్లేదు. అందుకే ఇంకా బాగా గట్టిగా తోముతూ ఉన్నానన్నమాట. అంతా కూడా క్లీన్ చేసుకుంటూ ఉన్నానన్నమాట. ఇంక ఇక్కడైతే ఇంక అన్నీ కూడా చూసారు కదా ఇల్లంతా ఎలా ఉంది. ఇంకా స్కూల్ నుంచి వచ్చాడు కాబట్టి ఇంకా తనకు కొంచెం అంటే రిలీఫ్ అయ్యేంత వరకు ఇలాగ ఆడుకోవడానికి అన్నీ కూడా ఇంకా పీక్ పందిరి వేస్తూ ఉంటాడు. మనం ఏం మాట్లాడినా తనైతే ఇంకా అసలు వినడు అనమాట. ఇంక ఇక్కడైతే ఇంకంతా క్లీన్ చేస్తున్నాను. మా బాబు అయితే ఇంకా టీవీ చూస్తున్నాడు. మా ఆయన అయితే కొద్దిసేపు రాసేసుకొని తర్వాత ఇంకా కాసోజీ అయినా వెళ్ళిపోయారనమాట. తను కొంచెం బిజీగా ఉంటారులేండి ఎప్పుడు కూడా. ఇంక ఇక్కడైతే అంతా క్లీన్ చేస్తూ ఉన్నానండి. సో మన వీడియోస్ అయితే ఎలా ఉంటాయి ఏంటి అనేది ఒక చిన్న కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇంకా ఎలాంటి వీడియోస్ చేయాలి అంటే ఎలాంటివి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు అనేది, అంటే ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే మీరు ముందుకు వెళ్తారు అని ఏమైనా మీకు అనిపిస్తే ఒకసారి నాతో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను కూడా కొత్తగా స్టార్ట్ చేశాను కదా, సో నాకు కూడా అంత ఎక్స్పీరియన్స్ లేదనమాట. సో ఎలా చేస్తే ఎలా ముందుకెళ్తాయి ఏంటి అనేది అయితే ఇంకా అది కూడా నాతో కొంచెం కొంచెం హెల్ప్ చేయండి ఎవరికైనా తెలిసిన వాళ్ళు ఉంటే. అంటే మన కాన్సెప్ట్ ఎలా ఉండాలి, సో ఎలాంటి వీడియోస్ పెడితే మనం తొందరగా క్లిక్ అవుతాము అనేది నాకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వండి మీకు తెలిసింటే. ఇక్కడైతే మొత్తం అంతా కూడా ఎండిపోయిందండి. చాలా అంటే చాలా ఎండిపోయిందనమాట. అంతా కూడా అసలు వెళ్ళట్లేదు. 2 టైమ్స్ 3 టైమ్స్ వాటర్ వేసి ఇంకా అలాగ రుద్దితే కానీ వెళ్ళట్లేదు అనమాట. ఇంకా ఇదండి మన వీడియోస్లో మన ఛానల్ చాలా రోజులు అయిందిలేండి ఇది అంటే ఫ్రిడ్జ్ క్లీనింగ్ వీడియోస్ పెట్టుగా, అంటే చాలా 1 మంత్ పైన అయ్యిందనమాట. నేను ఖచ్చితంగా వీక్లీ 1 టైం ఖచ్చితంగా క్లీన్ చేస్తాను అనమాట. కానీ ఎప్పుడు కూడా ఈ ప్రతిసారి మీతో షేర్ చేసుకునండి. క్లీన్ చేసిన ప్రతిసారి కూడా నేను షేర్ చేసుకున్నాను అనమాట. ఇక్కడైతే ఇవన్నీ కూడా ఇంకా తీసేస్తున్నాను అనమాట. తీసేసి ఇంకా కిందంతా క్లీన్ చేశాను కదా, పైన అవి అవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ కూడా మిర్రర్స్ ఇంక ఇవన్నీ గ్లాస్ అన్నీ పగిలిపోతాయి అనేసి అన్నీ కూడా సైడ్కి పెట్టేసాను అనమాట. అవన్నీ కూడా ఇంకా బయటకు తీసుకెళ్ళేసి ఇంకా తోముకోరావాలి బాగా. సో ఇదనమాట. ఇంకొక విషయం ఏంటంటే చాలామంది యూట్యూబ్ చేస్తూ ఉన్నారండి. సో యూట్యూబ్ చేస్తున్నారు కానీ అసలు ఎప్పుడు క్లిక్ అవుతామా తెలియదు, ఎప్పుడు క్లిక్ కామా తెలీదు. అసలు మనం ఈ యూట్యూబ్లో సక్సెస్ అవుతామా లేదా అనేది కూడా నాకైతే నమ్మకం లేదనమాట. కానీ ఏదో ఒక చిన్న హోప్ మీద నేను అలాగే ట్రై చేస్తూ ఉన్నానండి. ఎందుకంటే వదలకూడదు. సో మనకు మన సక్సెస్ వచ్చేంత వరకు కష్టపడాలి అన్న ఒక చిన్న ఆలోచన, చిన్న తపన నాలో అయితే ఉందన్నమాట. ఇంకా అయినా నాకు ఒక్కోసారి అనిపిస్తుంది కొంతమంది ఎలా అంటే ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు అసలు 10 వ్యూస్ పోయినాయంటే మనకు ఇప్పుడు మనం కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసామనుకో మనకు అట్లీస్ట్ ఒక 100 మెంబర్స్ కూడా లేరు సబ్స్క్రైబర్స్. అలాంటిది ఒక 150 వ్యూస్ 200 వ్యూస్ పోయినాయంటేనే అదొక పెద్ద ఇదిగా ఫీల్ అవుతాం అనమాట. ఓ మై గాడ్ 100 పోయినాయా 150 పోయినాయా అయితే మనం కూడా పెట్టొచ్చు, ఇంకా పర్లేదు మనం కూడా రీచ్కి వెళ్తాయేమో అన్న చిన్న హోప్ అయితే వస్తుందన్నమాట. సో నాకు కూడా అలాగే అనిపించేది అనమాట. నాకు కూడా అలాగే అనిపిస్తుంది ఇప్పుడు కూడా. అంటే ఎందుకంటే నేను ఇంకా స్టార్టింగ్ కాబట్టి నాకు అంటే ఎక్కువ సబ్స్క్రైబర్స్ లేరు, అలాగని ఎక్కువ వ్యూస్ కూడా రావట్లేదు. కానీ ఉన్న సబ్స్క్రైబర్స్కే ఉన్న వాటికే వ్యూస్ అయితే జస్ట్ పర్లేదండి నాకైతే. ఇంకా ఇలాగే కంటిన్యూ చేస్తూ ఉంటే ఏదో ఒకరోజు మనం కూడా ముందుకు వెళ్ళగలం అన్న ఒక చిన్న హోప్ అయితే నాలో వచ్చేసింది అనమాట. అండ్ మీలో కూడా ఎవరైనా ఇలా ఛానల్ స్టార్ట్ చేసి ఇలా థింక్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఉంటే నాతో షేర్ చేసుకోండి. ఎందుకంటే నాకు కూడా తోడుగా ఉంటారు అనిపిస్తుంది ఒకసారి. సో అదనమాట, చిన్న హోప్ అయితే ఉందండి. యూట్యూబ్లో ఎప్పుడో ఒకసారైనా ఖచ్చితంగా నేను కూడా సక్సెస్ అవుతాను, ముందుకు వెళ్తాను, మంచిగా వ్యూస్ వస్తాయి నాకు కూడా. అలా అంటే వేలల్లో లక్షల్లో వ్యూస్ వస్తాయి అన్న ఒక చిన్న ఫీలింగ్ అయితే నాలో ఉందన్నమాట. సో అది సక్సెస్ అవ్వాలంటే మాత్రం అది మీ చేతుల్లోనే ఉందండి. వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ మీ ముందుకు వస్తూనే ఉంటాయి అనమాట. అన్నీ కూడా మన హౌస్ వైఫ్కి ఎక్కువగా యూజ్ అయ్యేటువంటి వీడియోస్ నేను తీస్తూ ఉంటానండి. సో అలాగని కంటెంట్ లేనిది ఏదో టైంపాస్కి కాకుండా మంచిగా మనం ఇంట్లో మనం ఎలా చేసుకుంటే మంచిగా ఉంటుంది, ఎలా టైం టు టైం ఏం చేసుకోవాలి, ఎలా క్లీనింగ్ చేసుకోవాలి అన్న వీడియోసే మీతో షేర్ చేసుకుంటుంటాను. కాబట్టి ఖచ్చితంగా నన్ను సపోర్ట్ చేస్తారు అనేసి అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట. ఇంకైతే ఇక్కడ అంతా ఫ్రిడ్జ్ అయితే మొత్తం క్లీన్ చేసేసి అన్నీ కూడా ఇంకా సర్దేసుకున్నానండి. సో చూసారు కదా ఆకుకూరలు కూరగాయలు ఇవన్నీ కూడా ఇంకా తెచ్చేసుకున్నాం కదా, ఇవన్నీ కూడా ఇంకా పెట్టేసుకున్నాను అనమాట. మా ఇంట్లో ఏంటంటే ఎక్కువ బెండకాయ కానీ తర్వాత ముల్లంగి కానీ తర్వాత ఇలాంటివి అస్సలు తినరనమాట. ఉర్లగడ్డ కూడా తినరు, క్యారెట్ తినరు, ఇవన్నీ అసలు తినరనమాట. ఎక్కువ నేను అవి తీసుకురానండి.
సో ఇదండి ఇంకా ఇవాళ వీడియో అయితే ఇలా క్లీన్ అయితే చేసుకున్నాను. ఇలా ఈవినింగ్ వ్లాగ్ అనమాట ఇది వచ్చేసి. అంటే ఓన్లీ ఈవినింగ్ 4 to 6 లోపల అంతా కూడా నేను షూట్ చేసుకున్నటువంటి వీడియో అండి ఇది వచ్చేసి. ఇంకా ఆకుకూర అంతా కూడా ఇంకా క్లీన్ చేసేసుకొని ఇంకా కడిగేసుకొని ఫ్రెష్గా ఒక కవర్లో కానీ ఒక బాక్స్లో కానీ వేసేసి పెట్టేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట. సో ఇదండి నా వీడియో ఎలా అనిపించింది, బాగుందా లేదా ఒక చిన్న కామెంట్ చేసేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం కలుసుకుందాము. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ముందు వీడియోస్ కూడా చూడకపోతే చూసేయండి. అండ్ ఫ్రిడ్జ్ క్లీనింగ్ అనేది ఎలా చేసుకున్నాను ఏంటి అనేది కూడా ఒక చిన్న కామెంట్ చేసేయండి. అండ్ మీరు కూడా ఎన్ని రోజులకు ఒకసారి క్లీనింగ్ ఇలా చేస్తారు ఏంటి అనేది కూడా నాతో షేర్ చేసేసుకోండి. ఓకేనా, ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందామండి. అంతవరకు ఇంకా మొత్తం పైన కూడా అంతా కూడా ఇంకా క్లీనింగ్ అయితే చేసేసుకుంటూ ఉన్నాను అనమాట. ఫ్రిడ్జ్ అయితే ఇలా వారానికి ఒకసారి ఖచ్చితంగా చేసుకుంటేనే మనసు అనేది మంచిగా ప్రశాంతంగా ఉంటుందన్నమాట. అండ్ మనకు ఇల్లే స్వర్గం కదా, అలాంటప్పుడు మన ఇంటిని మంచిగా నీట్గా పెట్టుకుంటే ఆ ఇల్లే మనకు స్వర్గంలాగా ఉంటుంది. కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా మంచిగా నీట్గా ఉండడానికి ట్రై చేస్తారనమాట. అందులో నేను ఒక్కదాన్ని. నాకు ఎప్పుడు కూడా మంచిగా నీట్గా ఉండడానికి నేను ఎక్కువ ట్రై చేస్తాను. నాకు ఎక్కువగా ఇష్టం అనమాట. సో ప్రతిదీ కూడా నేను మీతో షేర్ చేసుకుంటానండి. ఇదే కాదు ఏదైనా సరే నా లైఫ్ స్టైలే అదే అనమాట. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది నేను ఇంట్లో ఎలా ఉంటాను, నేను ఏమేమి పనులు చేసుకుంటాను ఏంటి అనేది కూడా అన్నీ కూడా నా స్టైల్ అంతా మీతో షేర్ చేసుకోవడానికి అండి. ఓకేనా, థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.